వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి పేదవారికి పథకాలను అందించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అడ్డంకి దయాకర్ అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉందన్నారు. బీజేపీ 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం రాజకీయ కుట్రలు చేసిందని విమర్శించారు. ఏపీలో పవన్ ను అడ్డం పెట్టుకుని ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలో విద్యార్థుల చేత అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్వి యోగేష్ గౌతమ్, ఆర్డీఓ మేఘా గాంధీ, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ప్రజాపాలన వార్డు సభను బహిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు. నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం వార్డు సభల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని, అర్హత ఉన్న అందరికీ పథకాల ఫలాలను అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెద్దమందడి మండలం చీకటి తండా గ్రామ సభల్లో ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను గుర్తిస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేపట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో సభ్యుడిగా జోగు రామన్నను నియమించడంపై ఆ పార్టీ నేతలు ఆదిలాబాద్లో ఆయనకు సన్మానం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్, ప్రహ్లాద్, సంతోష్, నారాయణ, రాజు, జావేద్ తదితరులున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే మల్టీ జోన్ 1 ఖోఖో జట్టుకి శిక్షణ శిబిరం 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్రీడా మైదానంలో నిర్వహించబడుతుంది. పోలీస్ ఖోఖో జట్టుకి కోచ్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగసాయిపేట ఫిజికల్ డైరెక్టర్ గోగు నారాయణ వ్యవహరిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని రామాలయంలో అయోధ్య రామాలయ విగ్రహాలను నిర్మించి సంవత్సరం అయినందున సీతారాములకు పంచామృత అభిషేకము, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పురోహితులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత లెనిన్ వర్ధంతి సందర్భంగా అంగుళం శుద్ధముక్కపై లెనిన్ ప్రతిమను చెక్కి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై ప్రజా ప్రతినిధుల, సినీ నటుల ప్రతిమలు చెక్కి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు. ఉట్నూర్ మండలం లాల్ కేగడిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజశీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. మెనూను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సబ్ కలెక్టర్ యువరాజ్ ఉన్నారు.